కూలీ లోకేష్ కనకరాజు గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఒక యాక్షన్ థ్రిల్లర్. ఫస్ట్ నాకు మూవీ ఎలా అనిపించింది అనేది సుత్తి లేకుండా ఒక ముక్కలో చెప్పాలంటే మూవీ ఓకే బానే ఉందిలే అనిపిస్తుంది. చూడొచ్చు ఒకసారి మూవీ, వన్ టైం వాచబుల్. ఇంత హైప్ తో రిలీజ్ అయింది, జస్ట్ ఓకే అంటున్నావు ఏంట్రా అంటే నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది. మీరు చూడొచ్చు అంతా పక్క ట్రై చేయొచ్చు, మీరు చూస్తే మీకు పక్క నచ్చొచ్చు. కానీ లోకేష్ కనకరాజు గారి స్టైల్లో ఉండే కొన్ని మ్యాజిక్స్ మిస్ అయ్యాయి. వాటి గురించి డీటెయిల్ గా స్పాయిలర్ లేకుండా చెప్పుకుందాం. సో అంతకన్నా ముందు మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీకు కావాల్సిన రివ్యూని మీకు ఫస్ట్ 30 seconds లోనే సినిమా ఎలా ఉన్నదని చెప్తా. ఆ తర్వాత నచ్చితే డీటెయిల్ రివ్యూ చూడొచ్చు. సో ఫైనల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ లాస్ట్ కు వెళ్ళిపోదాం. మెయిన్లీ ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో నాకైతే అది అంత వర్కౌట్ అవ్వలేదు. చాలా ర్యాండమ్ గా కంప్లీట్ అవుద్ది. చెప్పే కదా లోకేష్ గారి స్టైల్ ఈ మూవీలో కొద్దిగా మిస్ అయ్యిందని. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాకు బాగా నచ్చింది శోభిన్ గారి యాక్టింగ్. చాలా మంచి రోల్ దొరికింది. ఉన్నంతలో ఆ రోల్ ని ప్యాకెట్ ఆడాడు. మూవీ మొత్తంలో రజనీకాంత్ గారి తర్వాత బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఫ్యూచర్ లో ఇతనికి ఇంకా మంచి రోల్స్ పడబోతున్నాయి. ఉపేంద్ర గారి రోల్ తక్కువే ఉన్నప్పటికీ ఉపేంద్ర గారికి దొరికిన ఇంట్రో అయితే అదిరిపోయింది. మిగతా అడపదడప సైడ్ క్యారెక్టర్స్ అని బానే చేశాయి. శృతి హాసన్ గారి డబ్బింగ్ తనే చెప్పుకుంటారు కదా, అస్సలు సెట్ అవ్వట్లే. ఆపేస్తే బెటర్. ఒక ఇంగ్లీష్ డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చి చెప్పినట్టు ఉంది. మెయిన్లీ బాగా డిసప్పాయింట్ అయింది నాగార్జున గారి రోల్. విలన్ రోల్ కదా, లోకేష్ గారు పీక్స్ లో చూపిస్తారు అనుకున్నాం, బట్ ఏమీ లేదు, ఫ్లాట్ గా ఉంది రోల్. రజనీకాంత్ నాగార్జున గారి మధ్యన పడే సీన్స్ కూడా చాలా ఫ్లాట్ గా ఉన్నాయి. ఒక్క హై మూమెంట్ కూడా లేదు. ఒక్కటి కూడా హై మూమెంట్ లేదు. ఏదో నాగార్జున గారి చేత ఇద్దరిని చంపించాడు గానీ అంత ఎలివేట్ కూడా అవ్వలే. లాస్ట్ లో వచ్చిన ఫైట్ కూడా ఏదో బీభత్సమైన ఫైట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదో బీభత్సమైన ఫైట్ ఎక్స్పెక్ట్ చేస్తే మీరు పప్పులో కాలేసినట్టే. నాగార్జున గారి రోల్ లో మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అయ్యా. ఏదో అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకేదో జరిగింది. రజనీకాంత్ గారి గురించి తెలిసిందే కదా, అలా ఎలివేషన్ తో నడిపిస్తారు. ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది మూవీలో. ఆయన ఫైట్స్ వచ్చినప్పుడు అనిరుద్ధ్ గారి బీజిఎం కూడా వర్కౌట్ అయ్యింది. మనం ట్రైలర్ లో విన్న మ్యూజిక్ స్పెషల్ గా ఏ మూవీలో యాడ్ చేయలేదు. ఉన్నంత వరకు బీజిఎం వర్కౌట్ అయ్యింది. చివరికి కెప్టెన్ ఆఫ్ ద షిప్ లోకేష్ గారు అయితే డిసప్పాయింట్ చేయలేదు. అలా అని ఫుల్ మిల్స్ కూడా పెట్టలేదు. ఏదో కొన్ని ఐటమ్స్ అలా వడ్డించి వదిలేశారు. ఇంకా తన నుండి చాలా ఎక్స్పెక్ట్ చేసాం. ఆ లోకేష్ కనకరాజు గారి టిపికల్ స్టైల్ ఈ మూవీలో మిస్ అయ్యింది. మూవీకి వెళ్లే ముందు ఐ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళొద్దు. ఒక ఫ్లాట్ మైండ్ తో వెళ్ళండి, మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళారంటే కొద్దిగా డిసప్పాయింట్ చేయొచ్చు, బట్ మూవీ అయితే నాట్ బ్యాడ్. వీకెండ్ కి అలా ఒకసారి చూడొచ్చు. సెన్సర్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కదని ఫుల్ వైలెన్స్ ఉంటుంది అనుకోవద్దు, నార్మల్ వైలెన్సే. మరి ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో అర్థం అవ్వలేదు. సో వెళ్లే ముందు మా పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం.